విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో వైసీపీ అభ్యర్థి కడుపండి శ్రీనివాసరావు ఇవాళ నామినేషన్ వేశారు. దేవిగుడి జంక్షన్లోని ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన భారీ ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. సరిగ్గా ముహూర్తం ప్రకారం ఉదయం 10:50 నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ప్రజలంతా తనను ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీకి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కడుపండి శ్రీనివాసరావుతో పాటు కుంభ రవిబాబు, నెక్కల నాయుడుబాబు, శోభా హేమతి, స్వాతిరాణి, వేచలపు చినరామునాయుడు, పెద్ద ఎత్తున నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో రేపు 2024 మే 11 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదంతో రెండోసారి శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు ప్రత్యేకంగా విచ్చేసిన పెద్దలు గౌరవ ఎమ్మెల్సీ, అదేవిధంగా శృంగవరపుకోటకి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవలు అందించిన శ్రీ కుంభ రవిబాబు గారు, మరొక ప్రత్యేక అతిథి శ్రీమతి శోభా హేమతి గారు, శృంగవరపుకోటకి ఈ నియోజకవర్గానికి తను 5 సంవత్సరాలు సేవలు అందించిన మేడం గారు, వీటితో పాటు చైర్మన్ గారు చంద్రరామనాయుడు గారు, రాష్ట్ర కొప్పలవలమ చైర్మన్ గారు శ్రీ నెక్కల నాయుడుబాబు గారు, అదేవిధంగా ప్రత్యేకంగా ఎస్కౌట్ నుంచి మొన్ననే మా జగనన్న ముఖ్యమంత్రి కావాలని తన వంతు తను కష్టపడతాను వచ్చిన డాక్టర్ వరలక్ష్మి గారు, మిగతా పెద్దలు, నియోజకవర్గం నుంచి వచ్చిన అందరూ జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైసీపీ నాయకులు, మా నాయకులు గారు, మా ఎంపీటీసీ గారు కూర్చోబెట్టారు. ముఖ్యంగా వీరితో పాటు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఇంత మండు టెండలో వేలాది సంఖ్యలో ఈ నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చారు. అయితే ఇలాంటి ఎండలో ఇన్ని వేల మంది ఎందుకు వచ్చారు అంటే మా శృంగవరపుకోట నియోజకవర్గంలో మా ప్రజలందరూ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతే మా జీవితాల్లో వెలుగు చూసాం అని సుమారుగా 90% కానీ ఎరిగిన రీతిలో ప్రతి కుటుంబానికి మేలు జరిగింది. ఎన్నో ప్రభుత్వాలను చూశారు ఈ ప్రజలు. వాస్తవానికి రాజకీయంలో ఉన్న నాలాంటి వాళ్ళకి, మన రవిబాబు గారు, హైమవతి గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు గారు, మాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రతి 5 ఏళ్ళకి ఎలక్షన్స్ వస్తాయి, రాజకీయ పార్టీలు చాలా చెప్తాయి. చెప్పిన తర్వాత ఎన్నికలు అధికారం వచ్చిన తర్వాత అందులో కొంతమంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కొన్ని పనులు చేయగలుగుతారు, కానీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకోవడం అనేది అసాధ్యమైన పని. అలాంటిది జగన్ గారు ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకోవడం, అన్నిటికీ మించి ఆ నెరవేర్చిన విధానం. ఈరోజు అవినీతి రహిత పరిపాలన అందించాలని ఉపన్యాసాలు ఇవ్వడము సులభమే, కానీ అది చేసి చూపించడం అనేది ఈ భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చేయలేకపోయారు. అలాగా మీకు అందరికీ తెలుసు, బిల్ గేట్లని అక్కడ పెద్ద వాళ్ళందరూ సేవ చేద్దాం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అందులో కిందకు పేదోడికి చేరేటప్పటికి చాలా తక్కువ వెళ్తుంది. ఒక సామెత కూడా ఉన్నది, ఢిల్లీలో 100 రూపాయల నోటు పంపిస్తే ఈ భారతదేశ పౌరుడు పేదోడికి వెళ్ళేటప్పుడు 10 రూపాయల నోటు కింద మారిపోతుంట. అంటే ఈ 90 రూపాయలు వ్యవస్థ తినేస్తుంటుంది. సో వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు అని టీవీల్లోని పేపర్లో చూస్తాం, ఉపన్యాసాల్లో వింటాం, కానీ వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు చేసి చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 3000 రూపాయల పెన్షన్ అంటే 3000 రూపాయల పెన్షన్ ₹1 తగ్గకుండా ఇంటికి వెళ్తుంది. అది 1వ తారీఖు ఇంటికి వెళ్తుంది.
మిగతా పథకాలన్నీ కూడా గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలందరినీ పంపించినప్పుడు ఆ రోజు అర్థమైంది ఇంత అద్భుతమైన పరిపాలన జగన్ గారు ఇచ్చారు. ఇదంతా చూసిన ప్రజలు మళ్ళీ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయంతోనే ఇంత ఎండల్లో కూడా మాతో పాటు పరిగెత్తుకుని వచ్చారు. ఈరోజు తెలుగుదేశం నాయకులు వచ్చి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి కదని ప్రజలకి ఏం చేస్తాము అనేది చెప్పలేకపోతున్నారు. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎమ్మెల్యే అభ్యర్థుల మీద మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రజలకు ఏం చేస్తావు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు. అందుకని ముఖ్యమంత్రిని పోటీ చేసే ఎమ్మెల్యేలు వీళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పడం. నువ్వేం చేస్తావు? చంద్రబాబు నాయుడు, లోకేష్, మీ ఎమ్మెల్యే గారు మీరేం చేస్తారు అని తెలుగుదేశం తరఫున పోటీ చేసే ఎమ్మెల్యేలకి వాళ్ళు చెప్పుకోగలగాల. ఇక్కడైతే ఆ పరిస్థితి కూడా లేదు. 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఆవిడ కోళ్ళ లలిత కుమార్ గారు చేశారు. ఏం చేశారు అసలు? ఏం అభివృద్ధి చేశారు? ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబానికి 5 సంవత్సరాలు మంచి చేయగలిగాం. ఈరోజు కాలేజీలు, స్కూల్స్, హాస్పిటల్స్ మొత్తం అన్ని కూడా డెవలప్ చేయగలిగాం. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి ఎమ్మెల్యే వెళ్ళటం అంటే ఏంటంటే ఎన్నికల ముందు చెప్పారు ఒక మాట, ప్రజల వద్దకే పరిపాలన, ఇంటి వద్దకే ప్రభుత్వం అని. అంటే ప్రతి ఇంటికి ఒక కుటుంబం వాళ్ళ అవసరాలకి ప్రభుత్వం ఆ ఇంటి దగ్గర రావాలి తప్పితే వాళ్ళు ప్రభుత్వం చుట్టూ తిరగక్కర్లేదని చెప్పి ఆ రోజు ఏమైతే చెప్పారో అవన్నీ చేసి చూపించడంతో వాళ్ళ జీవితకాలను ఎవరు ఊహించలే ఎమ్మెల్యే ఇంటికి వస్తాడండి. అది కూడా ఏంటి, అందరికీ పథకాలు వస్తున్నా కూడా